యెస్. అయితే ఇప్పుడు నియోపోలిస్ లేఅవుట్‌లోనే కదా! ఇంత అమౌంట్ ఒక్కొక్కరికి వెళ్ళింది. సో, అక్కడ నిజంగానే రియల్ డెవలప్‌మెంట్ జరుగుతుందంటారా? రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు చెప్పేదొకటైతే చేసేదొకటి ఉంటుంది. అండ్ డెవలప్‌మెంట్‌లో కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ ప్లేస్‌లో చెప్పినట్టుగానే డెవలప్‌మెంట్ అనేది టైంకి జరుగుతుందా? ఆల్రెడీ యాక్చువల్‌గా నియోపాలిస్‌లో ఏంటంటే రోడ్స్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది. హుహు. డెవలప్ అయ్యి ఉన్న ప్లాట్‌లనే వీళ్ళు ఆక్షన్ చేశారు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లమ్ లేదు. హుహు. అండ్ కనెక్టివిటీ వైజ్ వెరీ గుడ్ ఏరియా. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రిచ్‌నెస్ అనేది, పాలిష్డ్ ఏరియా అనేది అంటే ఎవ్రీ సిటీకి ఒక పాలిష్డ్ ఏరియా ఉంటుంది. యూఎస్‌లో బెవర్లీ హిల్స్ లాగా, లేదంటే దుబాయ్‌లో షేక్ జాయద్ రోడ్ ఉన్నట్టుగా. హుహు. సో, ఇక్కడ మన హైదరాబాద్‌కి కోకాపేట్ ఈ రీజియన్ సో, కాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా అక్కడే హాస్పిటల్స్, అక్కడే ఎడ్యుకేషన్ అంతా ఇప్పుడంతా రెడీ అయిపోయిందంటారా అక్కడ? అవుతుందండి. అంటే సో, ఫుల్ ప్లెడ్జ్డ్‌గా యాహ్! హాస్పిటల్స్ గానీ, లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు గానీ, చిన్నవి వచ్చాయి. పెద్దవి కూడా వస్తున్నాయి. హుహు. ఆల్రెడీ అవుతున్నాయి కూడా. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మాత్రం ఫుల్లీ డెవలప్డ్. ఇంకా కంప్లీట్‌గా అయిపోవాలి డెవలప్‌మెంట్ అంతా కూడా. లైక్ ఒక ఫ్యామిలీ అక్కడ కంప్లీట్‌గా లీడ్ చేయొచ్చు అనడానికి ఇంకెంత టైం పట్టొచ్చు ఆ డెవలప్‌మెంట్ రావడానికి? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. హుహు. నియోపాలిస్‌లోనే. హుహు. మై హోమ్ వాళ్ళు గ్రవా అది కడుతున్నారు బానే. ఓకే. 1, 2 ప్రాజెక్టులు ఆల్రెడీ అక్కడ అంతకుముందే బిఫోర్ దట్ ఒకటి సినీ టవర్స్ అని ఉండే. అది ఆల్రెడీ ఉంటున్నారు. లివబుల్ కండిషన్‌లో ఉంది. కొన్ని వచ్చేస్తున్నాయి. హార్డ్‌లీ 4, 5 ఇయర్స్‌లో అయితే మాత్రం యూ కెన్ సీ లైక్ షేక్ జాయద్ రోడ్. ఓహ్! సో, ఇంకొక 10 ఇయర్స్‌లో మనం కోకాపేట్‌ని ఇంకే లెవెల్‌లో చూడొచ్చంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి వెల్ డెవలప్డ్ ఏరియాగా ఉంది కోకాపేట్. ఇంకొక 10 ఇయర్స్ ఫ్రమ్ నౌ. సో, వేర్ వి కెన్ సీ? మీరేంటంటే 10 ఇయర్స్ తర్వాత దుబాయ్ వెళ్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్ళాలి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్ళేప్పుడు, లేదంటే రిటర్న్‌లో వచ్చేప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పైన మీరు వెళ్తూ ఉంటారు కదా! దుబాయ్‌కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్‌లోనే ఇది చూశాను కదా అనిపిస్తుంది. సో, అలా ఆ ఉంటుంది. రేంజ్‌లో మారుతుందంటారు. యాహ్! సో, యెస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కొచ్చేసరికి సో, చాలామందికి ఉంటుంది. అంటే ఇంకా కొంతమందికి ఉంటుంది. ల్యాండ్ కొనాలనో, లేదంటే ఒక 2 బీహెచ్‌కే కొనాలో, 3 బీహెచ్‌కే కొనాలో ఏదో ఒకటి ల్యాండ్ మనకంటూ ఉండాలని అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీరన్నట్టుగా కోకాపేట్‌లో అయితే ఆబ్వియస్‌గా ఇన్వెస్ట్ చేయలేరు. సో, చాలామందికి ఇదొక పెద్ద క్వెషన్ మార్క్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది. సో, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇది మంచి క్వెషన్ యాక్చువల్‌గా. సో, దీనికి కోకాపేటో, లేదంటే హైటెక్ సిటీ, లేదంటే కూకట్పల్లి ఇట్లా నేను చెప్పను. ల్యాండ్ అనేది లిమిటెడ్ ఏరియా. అంటే అది పెద్దగా పెరగదు మనం. అంటే ఒక ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్‌ని రెడీ చేసినట్టు చేయలేం. హుహు. సో, ఉన్న ల్యాండ్ నేను అదే ఇందాకలా మీకు మాట చెప్పా. తెలంగాణలో చిట్ట చివరి పల్లెలో కూడా ల్యాండ్ ప్రైస్ పెరిగింది. అవును. చాలా ఎక్కువైంది. సో, మనం ఎఫర్ట్ చేయగలిగిన ఏరియా అంటే ఎగ్జాంపుల్ మన స్థితిగతుల్ని బట్టి హ్మ్. ఎక్కడ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసినా హ్మ్. డెఫినెట్‌గా అది మీకు అసెట్టే అవుతుంది. అసెట్ అవుతుంది. ఈవెన్ రిటర్న్స్ కూడా అంతే అన్ని రకాలుగా ఇస్తుంది. హుహు. దానికి నో డౌట్. అంటే ఇప్పుడు మనం ఎక్కడ కొనగలుగుతాం అంటే కోకాపేట్‌లో 130 కోట్లు అయింది కదా అని కోకాపేట్ నియోపాలిస్‌లో కొనాలన్న రూల్ ఏం లేదు. హ్మ్. వి కాంట్ అఫోర్డ్ 130 క్రోర్స్. వీ కెన్ అఫోర్డ్ 10 లాక్స్ అనుకోండి. 10 లాక్స్‌కి మంచి లొకేషన్స్ ఉన్నాయి. హుహు. అండ్ మీరు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్ ఒకటి డెవలప్ అవుతుంది. హుహు. ఆ చుట్టూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఓకే. ల్యాండ్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీకు వేస్ట్ కాదు. హ్మ్. అంత వర్త్ పెరిగిద్ది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ₹10 పెట్టి కొంటే ₹100 కావడం. యెస్. ఇంకొకటి గూడా ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా కాదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. మీరన్నట్టు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటారు. ఆ రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నప్పుడు మేము ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక క్వెషన్ మార్క్‌లో కూడా చాలామంది ఉంటారు. సో, ఈస్ దిస్ ద కరెక్ట్ టైమ్ ఆర్ నాట్ అనేది కూడా జనరల్‌గా ఏంటంటే రియల్టర్లు చేసే మంచి పని ఏంటంటే మార్కెట్ బాలేనప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటారు. హ్మ్. మార్కెట్ బాగున్నప్పుడు గుడ్ మనీ వస్తది. హుహు. పబ్లిక్ ఏం చేస్తారంటే మార్కెట్ బాలేనప్పుడు కొనరు. ఆ! మార్కెట్ బాగున్నప్పుడు కొంటారు డబ్బులు పెట్టి. డబుల్ అమౌంట్ సో పెట్టేసి. సో, ఎప్పుడైనా మార్కెట్ బాలేనప్పుడు కొంటేనే అది మనకు ప్లస్ అవుతది ఎంతో ప్లస్ కొంత. అవుతది. వర్త్ అంతకు డబుల్ అవుతదనమాట. హుహు. బట్ ఇప్పుడున్న కండిషన్‌లో ఏం జరిగిందంటే లాస్ట్ 2022, 21లో ఈ అవేర్‌నెస్ వచ్చి పెరగడం అనేది నెక్స్ట్ 10 ఇయర్స్‌కి పెరగాల్సింది ఆల్రెడీ పెరిగి ఉంది. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. సో, అది దానివల్ల కొనాలనుకునే వాళ్ళకి కొంచెం భారంగానే మారింది. భారంగా మారింది కాబట్టే కొనలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ టైంలో కొనాలన్నది కూడా ప్రజల్లోకి అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. కానీ అంతకు మించిన ప్రైసెస్ ఉండేసరికి అది భారంగా తయారైంది. సో, ఇప్పుడు కోకాపేట్ లాగా సో, గతంలో కోకాపేట్ అంటే దూరం కొంచెం సిటీకి దూరంగా ఉంది.
అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు. సిటీలో కలిసిపోయింది. సో, ఇప్పుడు అలాంటి కోకాపేట్ లాంటి అంటే మా ఫ్యూచర్‌లో డెవలప్ అవుతుంది అనే ప్లేసెస్ ఉన్నాయా హైదరాబాద్ సరౌండింగ్స్‌లో లైక్ కోకాపేట్ అవతల అలా ఏమన్నా? 100% అండి. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మీరు సిటీలో కలిసిపోయిందని మీరు అంటున్నారు. హ్మ్. నేనేమంటున్నానంటే సిటీ దాని చుట్టూ అవుతుంది అని నేను అంటున్నాను. ఓకే. సో, అంటే ప్రతి ఏరియాకి ఒక బ్యూటిఫుల్ అంటే పాలిష్డ్ ఏరియా ఉంటుంది యాహ్! కదా! అది ఇప్పుడు కోకాపేట్ అవుతుంది. ఓకే. సిటీలో కలవడం కన్నా కూడా దాని చుట్టూ సిటీ అవుతుంది. రెండోది మీరు చెప్పినట్టు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎట్లా తీసుకోవాలంటే ఒక్క దగ్గర డెవలప్మెంట్స్ కాకుండా హ్మ్. అంటే ప్రతి ఏరియాలో ఇప్పుడు ఏమవుతుంది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. అలా కాకుండా ఉప్పల్ సైడ్ కానీ అండ్ అట్లాగే కొంపల్లి సైడ్ ఇట్లా కొన్ని హబ్స్ తీసుకొచ్చి చేయాలి. ప్రతి గవర్నమెంట్ అంటది ఇది. హ్మ్. ప్రతి ఒక్కరు చేద్దాం అనుకుంటారు కానీ ఎందుకు అవ్వదో అది ఇట్స్ $1 million క్వశ్చన్. మొత్తానికి ఈ రియల్ ఎస్టేట్ గురించి జనాలకున్న అపోహల గురించి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అపోహలు ఏం లేవండి. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసెట్ అనేది వర్త్ దేనికైనా. ఒకవేళ డబ్బులు ఉంటే రియల్ ఎస్టేట్ పైన పెట్టుకోవచ్చు హ్మ్. హ్యాపీగా. ఈ రోజు కాకపోయినా అంటే ఒక రోజు ఒకటి డెవలప్ కాకపోయినా ఒక రోజు ఒకటి పెరగకపోయినా అది మనకు వన్ డే మనకు కావాల్సిన రోజు మనకు నచ్చినంత ఇవ్వకపోవచ్చు కానీ హుహు. మనం దాన్ని వదిలేసిన రోజు మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇస్తుంది రియల్ ఎస్టేట్ అయితే. ఖచ్చితంగా అయితే రిటర్న్స్ బానే ఉంటాయి. అవును. బట్ ఫోకస్డ్గా నాకు ఎవ్రీ ఇయర్ ఇంత పెరిగిద్దా అంటే మనకు శాలరీస్ కదా ఎవ్రీ పర్ యానం 10%, 20% పెరిగినట్టు అలా పెరగదు. హుహు. సిచ్యువేషను అంటే పొలిటికల్ ఇన్సిడెంట్స్ ఇంకా ఏదో ఇన్సిడెంట్ ఇట్లాంటివి అన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన అసెట్ వాల్యూ అనేది పెరిగిద్ది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ వచ్చేసి ఒక ఏరియాలో ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తుంది, సడన్గా అక్కడ పెరిగిద్ది. హుహు. అరే మనం అక్కడ కొంటే బాగుండు అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. అక్కడ కొనలేదే మనం ఇక్కడ కొన్నాం ఇక్కడ బాగాలేదు అని చెప్పేసి. బట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఇంకొకటి ఏదో నీ ఏరియాలో వేస్తుంది. ఆ! అప్పుడు ఏమవుతుంది దానికి మించింది కూడా కావచ్చు. సో సేమ్ టైం రెండు వైపులా కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే యాదగిరిగుట్ట ఉంది. హ్మ్. 2014 బిఫోర్ అక్కడ ఎంత 1 lakh రూపీస్ 2 lakh రూపీస్. ఈరోజు 10 crores వరకు ఉంది. ఓహ్! ఎందుకుంది యాదగిరిగుట్టను డెవలప్ చేయడం, అక్కడ స్వర్ణగిరి రావడం. అప్పుడేంది అప్పుడు కొన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ పెరిగిద్ది ఇది ల్యాండ్ 1,00,000 పెట్టి కొంటున్నాం అవుతుందా అన్న వాళ్ళకి ఇప్పుడు 10 లక్షలు 15 లక్షలు ఒక ప్లాట్ రేటు 40 లక్షలు 50 లక్షలు అయింది. సో మరి అరే అప్పుడే అక్కడ పెట్టుకుంటే బాగుండు మేము ఇటువైపు కొన్నామే అని చెప్పేసి కొంతమందికి శ్రీశైలం రోడ్లో కొన్నామన్న ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు ఈసీఎం వచ్చి ఫ్యూచర్ సిటీ అని పెట్టాడు. వీ డోంట్ నో అంటే ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఏ డెవలప్మెంట్ వస్తుందో చెప్పలేం. ఒకవేళ డెవలప్మెంట్ వస్తే మాత్రం అమాంతంగా పెరిగిపోతుంది ల్యాండ్ వాల్యూ. ఈ ల్యాండ్స్ కొనేటప్పుడు ఇంకొక డిఫికల్టీ ఏముంటుందంటే ఆ ల్యాండ్ లీగల్గా సెక్యూర్డా కాదా, సో వీళ్ళేమైనా మనం మోసం చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్లో చాలామంది బయర్స్ ఉంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చిన్న చిన్న కంపెనీస్ కానీ కొన్ని నోన్ కంపెనీస్ కూడా ఇలా ఫ్రాడ్స్ చేస్తూ ఉంటాయి. దానికి భయపడిపోతారు. సో ఎలాంటివి రెడ్ ఫ్లాగ్స్గా పరిగణించాలి బయర్స్? సో యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఈ కండిషన్ చాలా పెద్దగా ఉండేది 2010, 2012, 2013 వరకు కూడా. బట్ డిజిటలైజేషన్ అయిపోయి ప్రతిదీ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు ప్రతిదీ అంటే ఏదైనా మీకు ఏది కావాలనుకున్నా ఇమీడియట్ దొరికిపోతుంది దాని ట్రాక్ రికార్డ్ చేయడం. ఓకే. ఇప్పుడు 90% అయితే ఆ ప్రాబ్లం లేదు. వీ కెన్ ఫైండ్ ద రైట్ ప్లాట్ అంటే రైట్ అసెట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమన్నా 1-2 ఉన్నాయి తప్ప అంతకు మించి ఇప్పుడు పెద్దగా లేదు. ఒక 10% అయితే ఉంటాయి. అది మ్యాన్ టు మ్యాన్ అంటే మనం బిలీవ్ చేసేదాన్ని బట్టి మనం చెక్ చేసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు ఉంటాయి. మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవడానికి అయితే చేసుకుంటూ వెళ్తే ఇప్పుడున్న కండిషన్లో అయితే యూ కెన్ ఫైండ్ అవుట్ ఓకే ప్రాబ్లం ఉందా లేదా అనేది. నైస్. థ్యాంక్ యూ విజయ్ గారు. సో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో కోకాపేట్ గురించి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో మేబీ క్లారిఫై అయిపోయింది ఇంటర్వ్యూ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, సో చూసారు కదండి కోకాపేట్ రియల్ ఎస్టేట్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ కోకాపేట్ ఇన్ కోకాపేట్ అని. సో దిస్ ఇస్ హౌ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.